ఫ్రెండ్స్ నేను మీతోనే మాట్లాడుతున్నా. చాలా జాగ్రత్తగా చూడండి. చాలా చిన్న షార్ట్ వీడియో స్కిప్ కొట్టకండి ప్లీజ్. ఓకేనా? మీ లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఈ వీడియో ద్వారా. విషయం ఏంటంటే ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. ఈ స్క్రీన్ షాట్ దేనికి సంబంధించి అంటే ఫేస్బుక్లో ఒక పర్సన్కి 1 మంత్లో మాత్రమే రిలీజ్ అయిన అమౌంట్, ఆ అమౌంట్ కింద పేడ్ అని రాసింది. పేడ్ అంటే అర్థమైంది మీకు తెలిసిందే. సో అమౌంట్ ఏదైతే ఉందో అది అతను అకౌంట్లో క్రియేట్ అయిపోయింది, డబ్బులు జమ అయిపోయినాయి అని అర్థం. ఓకేనా? అమౌంట్ ఎంత అంటే $91,000 అండి. 91,000 రూపీస్ కాదు, $91,000. ఈ డాలర్స్ని మీరు ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేశారంటే దగ్గర దగ్గర మీ ఫీజులు అవుట్ అయిపోతాయి. 70 lakhs, 70 లక్షల అమౌంట్ అనమాట. ఓన్లీ 1 మంత్లో మాత్రమే ఇతనికి వచ్చిన అమౌంట్ ఫేస్బుక్ ద్వారా. అతని రీల్స్ వైరల్ అయినాయా మరి ఫొటోస్ అది తెలియదు కానీ 1 మంత్లో 70 lakhs ఇతని అకౌంట్లో క్రియేట్ అయిపోయినాయి. అంత పెద్ద అమౌంట్ రిలీజ్ అయింది. యూట్యూబ్తో పోల్చుకుంటే ఫేస్బుక్ ఏం తక్కువ కాదు. ఫేస్బుక్ కూడా చాలామంది లక్షలు సంపాదించుకుంటారు ఫేస్బుక్లో. ఓకేనా? కాకపోతే మనం కూడా ఇట్లాంటి సంపాదించుకోవాలి అంటే ఇట్లా కష్టపడాలంటే మనం ఏం చేయాలి బ్రో అంటే యూట్యూబ్లో ఎలాగైతే మనకు మానిటైజేషన్ ఉంటుందో ఫేస్బుక్లో కూడా మనకు మానిటైజేషన్ ఉంటుంది. ఫేస్బుక్ మానిటైజేషన్ అంటే ఏంటంటే కంటెంట్ మానిటైజేషన్ టూల్ అనే ఒకటి ఉంటుంది, ఒక టూల్ ఉంటుందండి. కంటెంట్ మానిటైజేషన్ టూల్ ఉంటుందని అది మన ప్రొఫైల్ కానీ మన పేజ్కి ఎక్కడ వచ్చినా పర్లేదు. జస్ట్ మనం దాన్ని సెటప్ చేసుకోవాలి. సెటప్ చేసుకుని అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకుని వర్క్ చేసుకోవాలి అంతే. ఓకేనా? సో ఇంత పెద్ద అమౌంట్ మనకు రాకపోయినా ఇలా సగం వచ్చినా మనం హ్యాపీయే కదా, అవునా కదా? ఇంత పెద్ద అమౌంట్ రావాలంటే మనం ఎక్కడ పనిచేస్తే ఇంత పెద్ద శాలరీ మనకి ఇస్తారు చెప్పండి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కన్నా 1 మంత్ కష్టపడితే 1 lakh, 2 lakhs, 3 lakhs ఇంతకంటే ఎక్కువ రావు. నాకు తెలిసి ఎక్కువ రావచ్చు, బట్ నాకు తెలిసి 3 lakhs కంటే ఎక్కువ శాలరీ ఎవరికి ఉండదు. ఫేస్బుక్లో కరెక్టే కష్టపడ్డామంటే లక్షలు సంపాదించుకోవచ్చు. ఓకేనా? కాకపోతే మనకు ఆ కంటెంట్ మానిటైజేషన్ టూల్స్ వచ్చిన పేజ్ మన దగ్గర ఉండాలి. మీ దగ్గర ఉంటే ఓకే. అట్లాంటి టూల్స్ మీ దగ్గర లేవు బ్రో, అట్లాంటి పేజెస్ మన దగ్గర లేవు బ్రో, మాకు కావాలి అంటే మనకు తెలిసిన ఒక టీం ఉంది. వాళ్ళు ఏంటంటే రాత్రింబవళ్ళు కష్టపడి అలాంటి పేజెస్ క్రియేట్ చేసి అట్లాంటి టూల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు సేల్ చేసుకుంటారు. అది వాళ్ళ బిజినెస్ అనమాట. ఓకేనా? మీరు అట్లాంటి టూల్స్ ఉన్న పేజ్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే, బై చేసుకోవాలి అనుకుంటే సో నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా అకౌంట్ ఇక్కడ పెడుతున్నా, ఇన్స్టాగ్రామ్ యొక్క ఫోటో పెడుతున్నా, ఇన్స్టాగ్రామ్ యొక్క లింకు మన ఛానల్ బయోలో కూడా ఉంటుంది. అక్కడికి వచ్చి నాకు మెసేజ్ చేయండి. సో ఆ పేజ్ ప్రైస్ ఎంత, దాని కాస్ట్ ఎంత, మీరు ఎట్లా వర్క్ చేసుకోవాలి ఏం కదా ఫుల్లీ మీకు గైడెన్స్ ఇస్తాను. మీకు సేల్ చేపిస్తా వాళ్ళ ద్వారా. అంటే మన ఛానల్ ద్వారా చిన్న సర్వీస్ స్టార్ట్ చేసిన, తెలుగు ఆడియన్స్ కూడా ఫేస్బుక్లో సంపాదించుకోవాలని చెప్పే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన. మీకు ఆ పేజ్ బై చేసుకోవాలని మీకు ఉంటే సో నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సీరియస్గా నేను మీకు ఆ పేజ్ డీటెయిల్స్ కానీ దాని ప్రైస్ కానీ మీరు ఎట్లా వర్క్ చేసుకోవాలి ఏం కదా ఫుల్లీ A to Z ఇన్ఫర్మేషన్తో పాటు మీకు గైడెన్స్ కూడా ఇస్తాను. మీకు ఇంకా ఏం అర్థం కాకపోయినా మన ఛానల్లో ఫేస్బుక్ గురించి చాలా వీడియోస్ని ఒక ప్లేలిస్ట్ రెడీ చేసి పెట్టిన మన ఛానల్లో వెళ్ళి చూసుకోండి. ఏమన్నా మీకు ఫర్దర్గా నేను హెల్ప్ చేస్తాను అంటే గైడెన్స్ ఇస్తూ ఉంటా. ఓకేనా? సో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీకు ఆ పేజ్ బై చేసుకోవాలి అనుకుంటే మాత్రమే. సో టైంపాస్ చేయడానికి రావద్దు ప్లీజ్. సో బై చేసుకోవాలనుకుంటే సీరియస్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను అక్కడ. ఓకేనా? బట్ ఫేస్బుక్ని లైట్ తీసుకోకండి. చాలామంది లక్షలు సంపాదించుకుంటారు. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్.